అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డ అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీరాములు మృతి తట్టుకోలేక అతని మేనత్త రాజమ్మ గుండెపోటుతో మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్ఐ శ్రీరాములు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించిన మేనత్త రాజమ్మ తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో ఇంట్లోనే చనిపోయారు. ఇక ఆమె స్వగ్రామం దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలోని ఇంట్లోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. సునీల్, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాసు సూసైడ్ ఘటనలో మరో విషయం నెలకొంది. శ్రీరాములు మృతి తట్టుకోలేక తన మేనత్త రాజమ్మ గుండెపోటుతో మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. అధికారుల వేధింపులు తారలేక బలవనానికి అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాసు మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని కన్నీరు మున్నీరుగా ఉదయం నుంచి మేనత్త విలపించింది. కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో ఇంటి వద్దే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. దుగ్గొండి మండలం నాచనపల్లి గ్రామంలో విషాద చేయాలనుకుని ఇప్పటికే నల్లబెల్లి మండలం నారకపేట సంబంధించినటువంటి శ్రీనివాసు స్వగ్రామం. అక్కడ కూడా గ్రామంలో శ్రీనివాసు చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళ స్నేహితులు కావచ్చు, ఎవరైతే కుటుంబ సభ్యులు బంధువులంతా కన్నీరు మున్నీరుగా వెలిపించినటువంటి సందర్భంలోనే తన మేనత్త దుగ్గొండి మండలం నాచపల్లి గ్రామంలో గుండెపోటుతో తన మృతిని మేనల్లుడు చనిపోయేటువంటి ఉద్దేశంతో మనస్తాపానికి గురై గుండెపోటుతో చనిపోయినట్టు తెలుస్తుంది. గ్రామం మొత్తం కూడా ఎస్ఐ మృతితో ఎలాంటి ఆందోళన జరగకుండా ఆయన మిత్రులు కావచ్చు, ప్రతిపక్ష వామపక్ష దళిత సంఘాల నేతలను ముందస్తుగా నల్లబెల్లి పోలీసులు అరెస్ట్ చేసి మొత్తం నారకపేట గ్రామం అంతా కూడా పోలీసులు ఆధీనంలో ఉంది. ఏసీపీ సిఐ అంతా కూడా మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ చేరి పోలీస్ శాఖలో అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన నేపథ్యంలోనే వామపక్ష సంబంధించుకోవచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించుకోవచ్చు, ప్రజా సంఘాల నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేసి ధర్నా చేసేటువంటి సందర్భం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఆందోళన ధర్నాలు చేయకుండా పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించి నారకపేట గ్రామంలో ప్రస్తుతం అయితే పోలీసు ఆధీనంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పోలీస్ శాఖలో ఉంటూ ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా కష్ట సుఖాలతో ఆ మండలానికి సంబంధించినటువంటి సర్కిల్ పరిధిలో కూడా ఎస్ఐగా విధులు నిర్వహించి ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత కానిస్టేబుల్ కావచ్చు, సిఐ వేధింపులు తాళలేకనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు. నిన్న నైట్ మృత్యుని అయితే నారకపేట గ్రామంలో విషాద చేయాలనుకునే కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు ముందుగా వెలిపిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సునీల్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.